నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాజు నచ్చమాట ఓకేనా. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఓకేనా, వచ్చాను చూసుకో. నువ్వా అవతలకి అయింది నేను చెప్తా. ఈరోజు ఇక్కడ కేసినేని చిన్ని గారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి మన సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, చైర్మన్స్, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంఖ్యలను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది. మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ ఎంతోమంది. మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల, మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు. మరి నిన్ననే మనం జాతీయ ఓటు దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. ఆ ఓటు ద్వారా మనకు కావలసిన నాయకుల్ని మనం ఎన్నుకోవటం, మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో ఆ రోజున మన క్యాండిడేట్స్ ఆ బీఫామ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద
ఏ రకమైన దౌర్జన్యాలని చేశారు. మరి ఆ రోజున ప్రజలు ఉవ్వెత్తున లేచి ఇంత పెద్ద ఘన విజయాన్ని ఈ మహాకూటమికి, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఏ రకంగా తమ ప్రజాస్వామ్య విలువల్ని ఈ రోజున చూపించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో కూడా మనందరం కూడా చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా విలువల్ని పాటించాలి. మన హక్కులు ఏదైతే ఉన్నాయో మన ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడికి కూడా తన హక్కులు ఎలా తెలుసో తన బాధ్యతను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకమైన మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, మనందరం కూడా భారతీయులం, మన సహోదరులం, మనం ఎదుటివారిని గౌరవించాలి, మన పక్కవారు మన సోదరులు అని. అది చదువుకోవటంతో పాటు వదిలేయటం కాదు. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజం కోసం, సమాజ భవిష్యత్తు కోసం ఎటువంటి దురలవాట్లకు లోనవ్వకుండా మాఫియా లాంటి వాటిల్ని తిప్పికొట్టి మరి ఒక చక్కటి బాధ్యతాయుత తరంగా మనం మెలగాలి. మరి మన నాయకులు కూడా, ముఖ్యంగా ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. మరి నాయకులంటే కేవలం మనం అధికారం కోసం మరి రకరకాల పనులు చేసి అధికారంలోకి రావటం కాదు, న్యాయంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ ఎవరైతే కాపాడుతారో వాళ్ళే మన నాయకుడు అనిపించుకుంటారు. మరి ఆ రకంగా మనం ఈ రోజున అన్ని వర్గాల ప్రజల కోసం ఒక సూపర్ 6ని ఏర్పాటు చేసి సూపర్ హిట్గా ముందుకు తీసుకెళ్తున్నాం. నేను ఇప్పుడే ఒక వికలాంగుల స్కూల్కి వెళ్ళొచ్చాను. అక్కడ వాళ్ళందరూ కూడా మాకు వికలాంగ పింఛను మరి ఈ రోజున 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు రావటం చాలా సంతోషంగా ఉంది. ఒక బిడ్డ అయితే మరి ఆటిజంతో పూర్తిగా భరతమాత మరి పాపం చీర కట్టారు, అలా మంచం మీద పడుకుని ఉంటే చాలా బాధ అనిపించింది. కానీ ఆమె ఇప్పుడే చెప్పారు, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10,000 నుంచి 15,000 చేసిన తర్వాత మేము ఈ స్కూల్లో జాయిన్ చేయగలుగుతున్నాం. మరి ఇక్కడ ఆ బిడ్డను బాగా చూసుకుంటున్నారు. అటువంటి వికలాంగులు ఈ రోజున ఎంతో సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఆటిజం స్కూల్స్కి పంపించి ఎంతో కొంత మరి వాళ్ళ బిడ్డ సవ్యంగా బతికినన్నాళ్ళు ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో పథకాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ అందరికీ కూడా, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఈ రాజ్యాంగం మనకిచ్చిన చక్కటి హక్కుల్ని మరి ఉపయోగించుకుంటూ మరొక్కసారి ఈ రాజ్యాంగానికి మనం నమస్కరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనం బాధ్యతాయుతంగా మెలగాలని మరొకసారి ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటూ ఈ రోజున ఇంత చక్కటి అవకాశం ఇక్కడ నాకు ఇచ్చినందుకు మరి ఎంపీ గారికి, అదేవిధంగా ఎంపీ గారి ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మంచి కార్యక్రమానికి అంటే మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం గడుస్తూ ఉంది. 77వ సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడే మన గద్దె అనురాధ గారు మనందరికీ కూడా తెలియజేశారు, ఒక సందేశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగం 1946 నుంచి కూడా 48 వరకు కూడా 1948 వరకు కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ఇదేదో పైనుంచి రాలా. ప్రజా సంఘాలు, మహిళలు, స్టూడెంట్సు, అప్పుడు ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉన్నాయి, అంటే రాజ్య సంస్థల ఇతర అభిప్రాయాలు సేకరించి దీంట్లో అనేక మంది అనేక సూచనలు చేశారు. ఈ రాజ్యాంగం అంతా కూడా మాకు తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, పలానా భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అట్లాగే రాజ్యాంగంలో టచబిలిటీ, అస్పృశ్యతను నివారించాలని చెప్పేసి, కౌన్సిలర్లు పెట్టాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి ఇట్లా పలు రకాల సలహాలు, సూచనలు తీసుకుని 1948 డిసెంబర్కి అయ్యింది. అది 49లో అడాప్ట్ చేశారు. 1950 అంటే ఈ 50 నవంబర్ 26 నుంచి కూడా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లుగా మనం భావించాలి. ఈ రాజ్యాంగంలో ఏం చెప్పారు లక్ష్యాలు ఏంటంటే, సమాజంలో మనది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్ అని. ఈ లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక సమానత్వం కూడా తీసుకురావాలని ఈ రాజ్యాంగం లక్ష్యాలు. ఈ భారతదేశం ఈ విధంగా ఉందంటే
అనేక జాతులు, అనేక భాషలు, ఇంకే దేశంలో కూడా లేవు ప్రపంచంలో ఇన్ని భాషలు, ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని విభిన్నమైనటువంటి తెగలు. ఇలాంటి వారందరినీ కూడబెట్టి అందరి హక్కుల్ని భద్రపరిచే విధంగా, ఎవరు కూడా నిర్లక్ష్యానికి అనాదరణకి గురైనట్లుగా భావించకుండా ఈ రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పౌర హక్కులు నిర్దేశిస్తూ కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా మనకి ఇచ్చి ఆ విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారు చాలా గొప్పవారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ మనం వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రపంచం భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే ఆర్థిక అసమానత. 2026 వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతూ ఉన్న దేశం భారతదేశం ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్తున్నారు ప్రపంచంలో. అంటే మన దేశం సంపద సృష్టిస్తూ ఉంది. ఈ సంపద అంటే ఎక్కడికి వెళ్తాండి? మోడీ గారు కానీ మనందరూ చెప్పేది ఏంటంటే మనం జపాన్తోనో, అమెరికాతోనో, చైనాతోనో పోల్చుకుంటాం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేకపోతే పర్ క్యాపిటల్ జీడిపి తీసుకుంటే మనం చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియాని 3 విభాగాలుగా విభజించాలి. ఒక 10% జనాభా దగ్గర అంటే సూపర్ రిచ్ దగ్గర $15,000 ఉన్నాయి. $15,000 అంటే 15 లక్షల సంపద అంటే రోజుకు వాళ్ళు సంపాదించేది. ఇంకొక 20% అంటే ఈ ప్రజల్లో 20% మూడు భాగాలుగా చేయమన్నాడు ఆయన ఇండస్ వ్యాలీ రిపోర్ట్లో భారతదేశాన్ని. రెండో భాగంలో 20% వాళ్ళ దగ్గర కేవలం $3,000 సంపద వాళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక కింద డౌన్ 70% ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా మీకు? ఓన్లీ కేవలం $1,000 అంటే $90,000. కానీ మనకి దేశంలో ఏం చెప్తారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే 2,90,000, 2,80,000 అని చెప్తారు. మనకి అట్లా లేదు. ఈ దేశంలో పేదరికం విపరీతంగా ఉంది. సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద కింద వరకు వెళ్తలా. అందుకే ఇవాళ చంద్రబాబు గారు P4 మనకి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఆ P4 ద్వారా కొంతైనా మనం సంపదని వికేంద్రీకరించి ప్రజలందరికీ అందే విధంగా మనం డీసెంట్రలైజ్డ్గా వెళ్ళాలని చెప్పేసి పథకాల రూపకల్పన తెలుగుదేశంలో చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి కృషి ఈ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ కృషిని ఇంకా ముమ్మరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేసుకున్నామని చెప్పేసి మనం చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. కుమార్ డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం తరఫున ఆ పార్టీ ఆఫీసులో కేసినేని ఎంపీ గారు, చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని మా నాయకులందరూ వారందరూ కూడా దీన్ని గణతంత్ర వేడుకలు భారతదేశానికి మంచి జరగాలని, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ పురుకోర విధానం కానీ ఏ విధానం పెట్టినా మన చంద్రబాబు గారు పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా మీడియా వారు కూడా అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అట్లాగే మీడియా వారికి కూడా మీ అందరికి కూడా